గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పోచంపల్లి కనకయ్య గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. గెలిచిన వెంటనే ప్రజలతో కలిసి గ్రామ సమస్యలు పరిష్కరించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు, అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ చీరలు, నీటి సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకో దేవునికి గ్రామ పెద్దలకు చిన్నలకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఆలోచించేది ఏమనగా, ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలో కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని మనకు వివరించడం జరిగింది. గతంలో నేను ఎప్పుడైనా వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ నాకు 3 పిల్లలు ఉన్నందున గత చంద్రబాబు కాలంలో జీవో పెట్టడం జరిగింది. దాని కారణాల వల్ల నేను మరి ఒక్కరికి సహాయం చేసుకుంటూనే వచ్చినా కానీ నా సహాయం కోసము ఎప్పటి సుధా ఓటు అడగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ జీవో తీసేసాడు కాబట్టి గత 6 నెలల కాంచెల్లి నాకు 3 పిల్లలు అవకాశం ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రజలకు తెలియడం జరిగింది. రేవంత్ రెడ్డి దేవరన్న చర్యలు జీవో తీసేసాడు, దానికే ఎన్నికలకు రావడం జరిగింది. అయినా పెద్ద మనసుతోటి చిన్న చిన్న కార్యక్రమాలు నా హృదయపూర్వకంగా లైటింగ్స్ ఇవ్వ ఉన్నాయి కానీ నేను పెద్ద మనసుతోటి నా సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీల నిధులు కాకుంటూ ఏ ఒక్క రూపాయన నా సొంత ఖర్చులో చేయడానికి హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించగలరని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి భూపత్పూర్ పెద్దలు చిన్నలు సహకారంతో అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అందరి సహకారంతో పోషమ్మ గుడి కట్టడానికి అంగీకరిస్తున్నాం. భూపత్పూరు టీఆర్ఎస్ జెండా నుంచి వాటర్ ట్యాంక్ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ అమౌంట్తో అవకాశం ఇస్తే ఏదో ఒక ల్యాండ్ అంటే పైసలతోటి భూపత్పూర్ 2 సైడ్స్ 2 దిక్కుల ముఖ్యాలను కడతానని నా మనస్ఫూర్తిగా చెప్తాను. సంపత్ కుమార్. నేను పోచంపల్లి కనకయ్య తన కుమరయ్య సర్పంచ్ అభ్యర్థికి నేను పూర్తి మద్దతుతో, కనకయ్య గారు ఇంతవరకు ఎలాంటి ప్రజాప్రతినిధి పోస్టులకు కానీ ఎలాంటి ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యే కానీ జెడ్పీసీ కానీ ఎలాంటి ఎలక్షన్లకు అర్హుడు కాదని 3 పిల్లలు ఉన్న కారణంగా ఎలాంటి స్థానిక సంస్థలకు పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల 3 పిల్లలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కనకయ్య గారికి ఏదో సంపాదించుకోవాలి, గ్రామం మీద చేయాలి అనేది ఏం ఉద్దేశం లేదు. ఆయనకు ఓన్లీ ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాడు. ఇంతకుముందు మా భూపతిపూర్ గ్రామంలో నాకు తెలిసి కాదు, కనకయ్యకు తెలిసి కూడా ఆ పోచమ్మ దేవత ఎప్పుడు వెలిసిందో తెలియదు మాకు. ఆ దేవత దగ్గర ఇంతవరకు గుడి కూడా చాలా శిథిలా వ్యవస్థలో ఉంది, దానికి త్రోవ లేదు. ఆ త్రోవ కోసం ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితము పోచంపల్లి కనకయ్య గారు ముందుకు వచ్చి నా పొలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టండి అని ఒక
గుంట పావు భూమి 5 సంవత్సరాల క్రితము కేసీఆర్ ప్రభుత్వంలో కోఆప్షన్ మెంబర్కి ఒక అవకాశం ఇచ్చిండ్రు. దానికి ముందుకు వచ్చి నేను ఇప్పటి వరకు ఎలాంటి స్థానిక సంస్థలు పోటీ చేయలేదు కాబట్టి ఇలాగనన్నా దేవునికి ఈ భూమి ఇచ్చి కొంచెం సాయం భూపత్పూర్ ప్రజలకు నా వంతుగా కృషి చేస్తానని 5 సంవత్సరాల క్రితమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల స్థానిక సంస్థల్లో అవకాశం రావడంతో ఈ సంస్థల్లో గెలిచి ఊరికి చాలా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నాడు. ప్రజలందరూ భూపత్పూర్ గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి పోచంపల్లి కనకయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించినచో ఎలాంటి లాభ ఆపేక్ష లేకుండా పోచమ్మ దేవాలయానికి 5 గుంటల భూమి ఇస్తానని ప్రజలందరికీ బాండ్ పేపర్ రూపంలో వాగ్దానం ఇచ్చి సంతకం చేయడం జరిగింది. ఈ బాండ్ పేపర్ని మేము ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి సవినయంగా విన్నవిస్తూ మేము ఓటు అభ్యర్థిస్తున్నాం. ఇప్పటి వరకు కనకయ్య గారు ఆయన సొంతంగా ఏ రోజు కూడా ఓటు అభ్యర్థించేందుకు పోలేదు. ఎప్పుడైనా కూడా నా ఓడు ఉన్నాడు, నా ఓనికే మద్దతు ఇర్రి అని వచ్చిండు తప్ప ఎప్పుడు కూడా ఆయనకు మద్దతు కోసం పోలేదు. దయచేసి భూపత్పూర్ గ్రామ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు కనకయ్య గారి సహాయ సహకారాలు తీసుకున్న వారే నేనే ముందుంటా అని రావడంతో మా భూపత్పూర్ ప్రజలందరికీ హవాకు తిన్నట్టు అయ్యి ఇక మాకు గత్యంతరం లేక మేమందరం కనకయ్య చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకంటే ఏ సమయంలో అయినా కూడా కనకయ్య ఊర్లో ఉండి సుల్తానాబాద్ మండల్ తెలియదు, పెద్దపల్లి నియోజకవర్గం తెలియదు కనకయ్యకు. ఓన్లీ భూపత్పూర్ ఏందో భూపత్పూర్ ప్రజల సేవ చేయాలనే ఉద్దేశం తప్ప నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నేను ఇక్కడ ఇది పోతా, నేను అక్కడ అది పోతా, నాకు ఆ ఎమ్మెల్యేతోని ఇది వచ్చింది అది వచ్చిందనే ఆలోచన చేయడు. మా భూపత్పూర్ ప్రజల కోసమే ఉంటాడని మేమందరం ఎంబడి ఉండి తిరుగుతున్నాము. దయచేసి భూపత్పూర్ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్తున్నాను. మరి భూపత్పూర్ గ్రామంలో నాకు ఊహ తెలిసిన నుండి రిజర్వేషన్తో పోచంపల్లి కనకయ్య అనే అభ్యర్థికి అవకాశం రాలేదు. అన్న పోచంపల్లి కనకన్న ప్రతి ఇంటిలో కొడుకులాగా మెదిలి అతన్ని ఏ రాజకీయం చేయకుండా కూడా ప్రతి ఇంటికి పోయి సమస్య ఉంటే కనకన్న అని ఎవరివైనా వారింటికి పోయి కొడుకులాగా పెద్ద కొడుకులాగా సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి. ఎవరికి ఏ కుండలు పెట్టకుండా సమస్యలు పెంచకుండా ఆ సమస్యను తుంచేవాడు తప్ప పెంచేవాడు కాదు. అలాగే గత 5 సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రభుత్వంలో కోఆప్షన్ సభ్యులు వ్యవస్థ వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో అవకాశం ఇస్తే కోఆప్షన్ నెంబరు గ్రామ ప్రజలందరూ పిలిచి ఇచ్చినందుకు అతని హృదయపూర్వకంగా వాళ్ళ తండ్రి గారి ఆశల మేరకు గ్రామ దేవత అయినటువంటి తరతరాల నుండి భూపత్పూర్ గ్రామ దేవత పోచమ్మ తల్లికి దారి లేదు, గుడి శిథిలావస్థలు ఉన్నది, ఎలాంటి దైవ హీనంగా ఉన్న దేవత మా అందరిని ఆదరించే దేవతకు నా వంతు సహాయంగా ఒక గుంటపావు భూమి ఇస్తున్నా అని హృదయపూర్వకంగా దానపత్రం రాసిచ్చి గ్రామ పంచాయతీకి సమర్పించినారు. ఇప్పుడు నేను 3 పిల్లలు ఉన్నా నాకు అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని గత 6-7 నెలల నుండి నాకు అవకాశం వస్తే చేస్తా, లేదంటే మీరే చేయండి అని కూడా చెప్పారు. కానీ కొందరు ప్రతి దానికి నేనే చేస్తా అని కనకన్న కానీ ఇతరులకు కానీ పోటీ పడుతున్నారు. ప్రజలందరికీ కనకన్న గురించి తెలుసు, ప్రజల వ్యవస్థలు ఏందని తెలుసు. అయినా ఇప్పుడు కూడా ఈ పోటీలో నిలబడి అణగదొక్కుంటూ ప్రజల సహాయ సహకారాలతో మహిళా సోదరిమణులతో ప్రతి కుల బాంధవులతో కలిసి గ్రామదేవత అందరికీ అవసరమైనటువంటి పోచమ్మ తల్లి గ్రామదేవతకు మరో 4 గుంటల భూమి దానపత్రంగా ఇచ్చి హృదయపూర్వకంగా ఇచ్చి గ్రామ ప్రజల సమక్షంలో సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మన గ్రామానికి సమర్పించినారు. అతనికి ఆ అమ్మ మాత దీవెనలు ప్రజల ఆశీర్వాదంతో ఉంగరం గుర్తుపై నెంబర్ 1 నెంబర్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి కనకన్న గారిని గెలిపించి కనకన్న గారు పనులు కూడా గ్రామంలో సొంతగా చేయడానికి ముందుకొచ్చారు. అలాగే వీరన్న దేవుడు మా గ్రామంలో యాదవులు కులస్తులు ఉన్నారు, వారికి కూడా
గుడికి కానీ వారి భవనానికి కానీ జాగా అడిగినటువంటి వ్యవస్థలో 2 గుంటల భూమి కొనిస్తా అని వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కనకన్న గారు 3 పిల్లలకు పెళ్లి అయిన 2 పిల్లల పెళ్లి అయిన ఒక పిల్ల, ఒక బుజ్జి మా బిడ్డ, మా అన్న బిడ్డ అంగవైకల్యరాలు. అతనికి ఎలాంటి లాభాపేక్షే ఇక్కడ ఇది తినాలని లేదు. ప్రజలతో మా 3 ఊళ్ళ మధ్యలో ఉంటుంది గర్రెపల్లి చివరస్త మీద కానీ, భూపత్పూర్ గ్రామ స్కూల్ కాడ కానీ, గ్రామ పంచాయతీ కాడ కానీ, చివరస్తల కాడ కానీ, కుర్మకులం చివరస్తల కాడ కానీ, ప్రతి చివరస్తలో కూర్చుండి అందరితోటి మా వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో రావి చెట్టు కింద కూడా ప్రతి ఒక్కరికి ఆడ కూర్చుండి గంటల తరబడి దైవ జ్ఞానంలో ఉంటాడు. అతనికి వేరే ఆలోచనలు కానీ, వేరే వాళ్ళని ముంచాలా కానీ, ఇలా తినాలనేది లేదు. అతని భూమి అతనే వ్యవసాయం చేసుకోలేక కౌలుకిచ్చుకున్నాడు. అతను ఇప్పుడు ఏమైనా మానవ సేవే మాధవ సేవగా ప్రజాసేవకు అంకితం చేస్తూ అతను ముందుకొచ్చాడు. ప్రజలందరూ కూడా నాతో సహా ప్రజలందరూ కూడా ఉంగరంపై ఓటు వేసి, మన అమూల్యమైన ఓటు వేసి కనకన్న గారిని గెలిపించి మన ఎంబడున్న మహిళా సోదరిమణులు మన అందరి తరపున మేము యొక్క శిరస్సు వంచి మొక్కుతున్నాను. నా పేరు రజిత. మామయ్య గెలవాలి, తండ్రి రాసుంటాడు, మంచిగా ఊరికి మంచిగా చేస్తాడు, మంచిగా గెలిపి మాకంతా దయ చూపిస్తాడు, మంచిగా చూడాలని కోరుతున్నాం. మేము ఓటేయాలందరం గెలిపియాలని కోరుతున్నాం. ఉంగరం గుర్తుకు ఓటేస్తాం, గెలిపిస్తాం. మేము గెలిపిస్తాం అందరినీ. మామయ్యను గెలవాలి. నాకింత కులదేవత కూడా ఇస్తానన్నాడు, పోషవ తల్లి కూడా ఇస్తానన్నాడు. నాకుంటాడు. మాకు ఇవరకు ఏం తప్పులు తీసుకోలే, ఏం మాట్లాడలే, మా దగ్గర ఏం పని తీసుకోలే, అవి తీసుకోలే. ఆయన మా పంచాయతీ చెప్పినా కానీ అయ్యో ఇట్లా కాదు గట్లా అని చెప్పిండు. మేము 10 రూపాయలు ఇవ్వలే. మాకు దేవుళ్ళకు ఆ పోకటానికి ముసలోళ్ళు తవ్వలేదు, దారి లేదు. పోషమ్మ తల్లి దగ్గర పోను అసలే ఆ తవ్వలేక మేము ఎవరం పడతామా అని పోతలేరు. ఆ పోషమ్మకు మేము ఇవ్వాలి అని మేము కోరుకున్నాం. ఆయనకు ఓటేయాలని మేము కోరుకున్నాం. కంటే పోషమ్మ తల్లికి కావాలి, మా దేవుని గుడి ఇస్తానన్నాడు, మా కులదేవతకి ఇస్తానన్నాడు, వీళ్ళందరికీ ఇస్తానన్నాడు. మేము మా కొడుకు మేమే ఇస్తామని అయితే ఖచ్చితంగా